నమస్తే, నేను వంశీ. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి గల కారణాలేమిటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఇక ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో కిడ్నీ సమస్యలు, అదే మూత్రపిండాల సమస్య గురించి చర్చిద్దాం. కిడ్నీ సమస్యలు సాధారణంగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా వస్తాయా? చిన్న చిన్న లక్షణాలు మాత్రమే కనిపించినప్పుడు వైద్య నిపుణులను సంప్రదించి కొన్ని పరీక్షలను చేస్తే మూత్రపిండాల వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చా? ఇవి ముందుగా గుర్తించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడవచ్చు కూడా. ఆకస్మికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, మైకంగా ఉన్నట్లు, అలసటగా ఉన్నట్లు అనిపిస్తే కిడ్నీ వ్యాధిగా అనుమానించవచ్చట. బలహీనంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, కాళ్ళు విపరీతంగా వాచిపోవడం లాంటి లక్షణాలు కిడ్నీ డిసీజెస్కు కారణం కావచ్చంటున్నారు వైద్యులు. వెంటనే అప్రమత్తమై డాక్టర్లను సంప్రదిస్తే కిడ్నీ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన కిడ్నీ జబ్బులు రావడానికి ఉన్న లోతైన కారణాలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఓవర్ డోస్ ఆఫ్ అనాల్సిక్స్, అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం. ఓవర్ ది కౌంటర్ మనం వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ ఇవి తీసుకోవడం వల్ల చాలా మందిలో డైక్లోఫెనాక్, సోడియం ఇటువంటివి ఓవర్ యూసేజ్ చాలా ఎక్కువ వాడుతున్నారండి. వాళ్ళ కాళ్ళ నొప్పులకు కానివ్వండి, ఎక్కువ చాలామంది ఈ వ్యాధి ప్రబలంలో పడిన వాళ్ళందరూ ముఖ్యంగా డైలీ లేబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నైట్ అయ్యేసరికి వాళ్ళకి పెయిన్స్ ఇవి రావడం వల్ల వాళ్ళు ఫార్మ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు మెడిసిన్స్ అని. అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అది కంటిన్యూస్గా డైలీ ఒక 2 టాబ్లెట్స్ తీసుకోవడం స్లోగా వాళ్ళలోని అది అమాల్గమేట్ అయ్యి వాళ్ళలోని ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు అనేవి ప్రబలుతున్నాయండి. మెయిన్గా మనం ఎప్పుడు ఫార్మసీ దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు కౌంటర్స్ వెళ్ళి మెడిసిన్స్ అనేవి తీసుకోకూడదు. పెయిన్ కిల్లర్స్ ఏవైనా కూడాను డాక్టర్ సలహా మేరకు, ఆర్థోపెడిషన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, న్యూరోసర్జన్ కానీ వాళ్ళ సలహా మేరకే మనం పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువైనాయి. ఇది కాక వాటర్ ఇంటేక్ కూడా చాలా తక్కువ తీసుకోవడం వల్ల మన కిడ్నీ వ్యాధులు అనేవి ఎక్కువ ప్రబలుతున్నాయి. ముఖ్యంగా మనకు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల స్టోన్స్ అనేవి ఎక్కువ అత్యధికంగా రావటం. కిడ్నీ వ్యాధుల్లో మనం 3 రకాల 5 స్టేజ్ల్లో డయాగ్నోస్ చేస్తామండి. CKD 1 to 5 మన ఉద్దాన ఏరియాలో తీసుకుంటే చాలా మట్టుకు CKD 5 స్టేజ్లో ఉన్నాయి. అక్కడ మనం ప్రతి పేషెంట్కి డయాలసిస్ ఇవన్నీ అత్యధిక రూపంలో డయాలసిస్ పేషెంట్సే ఉంటున్నారు. ట్రాన్స్ప్లాంట్స్ ఇటువంటి వాటి వాళ్ళకి మేము చాలా మట్టుకు మోటివేట్ చేస్తున్నాము. కెడావర్, లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ వీటన్నిటికి కూడాను. ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, కిడ్నీ వ్యాధి ఒకవేళ ప్రబలినట్టయితే మీరు ఆ మెడిసిన్స్ తీసుకుంటే కంపల్సరీ మీరు వితౌట్ డయాలసిసే మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ అవుతారు. మనకి డయాలసిస్ లేకన్నా కూడాను మనం చాలా పేషెంట్స్ ఓన్లీ మెడికేషన్స్ ద్వారా, నెఫ్రాలజీ కన్సల్టేషన్ కానీ, యూరాలజీ కన్సల్టేషన్ కానీ కంటిన్యూస్గా తీసుకుంటే మెడిసిన్ ద్వారానే వాళ్ళకి కంప్లీట్గా CKD అన్నది నయం అవుతుందండి. చాలా మందిలో అపోహ ఉంది, నాటు వైద్యంకి ఎక్కువ మందికి వెళ్ళడం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎక్కువ వెళ్ళడం. క్రియాటిన్ 2, 3 ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మన దగ్గరికి వచ్చినట్టయితే, నార్మల్ క్రియాటిన్ ఉన్నది మనకి 0.8 నుంచి 1.4 దాకా ఉంటుందండి. సో అది దాటినటువంటిది ఓన్లీ 1.5 అయినా కూడా కంపల్సరీ నెఫ్రాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ తక్షణం మనకి సంప్రదించాలి. పేషెంట్ సంప్రదించినట్టయితే మనం వాళ్ళకి ఫర్దర్గా కొన్ని మినిమం టెస్ట్ ఉంటాయి. వాళ్ళకి అల్ట్రాసౌండ్, అబ్డమిన్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ చేయించి పేషెంట్కి దాని తర్వాత మనం మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. CKD 1 to 3 స్టేజ్ మాత్రమే మనం చాలామంది పేషెంట్స్ని ఇప్పుడు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ 1 to 3 స్టేజ్లో ఉన్న వాళ్ళు కేవలం మెడిసిన్స్ ద్వారా వాళ్ళు కంటిన్యూస్గా రెగ్యులేట్ అవుతారండి. బయట మెడిసిన్స్ తీసుకోవడం, ఒకవేళ కిడ్నీ మందులు సంబంధించి చాలామందికి అపోహ ఉంది, ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అన్నెసరిగా మేము మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి అన్నది కేవలం అపోహ మాత్రమే అండి. ముఖ్యంగా కొన్ని మందులు ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండానే, ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే పెయిన్స్కు ట్రీట్మెంట్ తీసుకోవడం, పెయిన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొన్ని మందుల వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, NSAIDs అని అంటారు, వాటిని ఎక్కువగా వాడడం వల్ల
ఈ నొప్పులకు టాబ్లెట్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కిడ్నీ వ్యాధి రావడానికి కారణాలేమిటో తెలుసుకున్నాం కదా, మరి వాటి లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. వారి సలహాలు సూచనలను తెలుసుకుందాం. కిడ్నీ ప్రాబ్లమ్స్ లక్షణాలు తెలుసుకుని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీ జబ్బులు ప్రమాదకరమైనవే అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి నుంచి రక్షణ పొందవచ్చునంటున్నారు డాక్టర్లు. మనకు కిడ్నీ ఓవర్ ద ఇయర్స్ స్లోగా ప్రోగ్రెసివ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ వ్యాధిలో మనకు కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ పర్మనెంట్గా డ్యామేజ్ జరుగుతాయి. అవి మళ్ళీ మనకు నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనకు తెలుస్తుందో ప్రతి పేషెంట్ కూడా నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి నెఫ్రాలజిస్ట్ ఇచ్చిన సూచన మేరకు మందులు వాడడం కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ, డయాలసిస్ అవసరం ఎప్పుడు అనేది కానీ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ముఖ్యంగా 5 స్టేజ్ల్లో ఉంటుంది. మనము స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అంటాము. స్టేజ్ 5ని ఏంటంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాము. అంటే ఇక కిడ్నీ పర్మనెంట్గా డ్యామేజ్ అయింది, ఇక కిడ్నీ పనితనం బాగా దెబ్బతిన్నప్పుడు ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని అంటాము. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వచ్చి ఇక GFR అనేది 15 బిలో అయ్యి సిమ్టమ్స్ అంటే నడిస్తే ఆయాసం రావడం, వాపులు రావడము, ఇలాంటి సిమ్టమ్స్, ఆకలి కాకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. ఈ మొదటి 4 స్టేజ్ల్లో కూడా ఎక్కువ సిమ్టమ్స్ అనేటివి ఏర్పడవు. అందుకే కిడ్నీ పేషెంట్స్ మనం కిడ్నీ వ్యాధులను తొలి దశల్లో గుర్తించడం చాలా కష్టం. కాబట్టి ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్టు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అవి చేయించుకోవడము, దాన్ని బట్టి కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందో తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే కిడ్నీ వ్యాధిని మనం మొదటి స్టేజ్లలో ఐడెంటిఫై చేయడం కష్టం. కాబట్టి ఇక స్టేజ్ 1, 2, 3, 4 స్టేజ్ల్లో ఎక్కువ మనము నెఫ్రాలజిస్ట్ను ఎవ్రీ 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి కలిసి మందులు వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే డయాలసిస్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని కిడ్నీ మీ డాక్టర్ గారిని సంప్రదించి డయాలసిస్ కూడా అవసరం ఉంటే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ అని ప్రబలంగా ఉన్నాయండి. అతి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి ఖమ్మం జిల్లాలో. దానికి కారణము ఒకటి జన్యుపరంగా వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అట్లాగనే ఆహారపు అలవాట్లు, కిడ్నీలో స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉన్నా సరే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల ముఖ్యంగా నొప్పి, యూరిన్లో మంట, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళటము జరిగే ఈ లక్షణాలు ఉంటాయి. నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాము. అట్లా వదిలేస్తే మాత్రం కిడ్నీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కిడ్నీ స్టోన్స్ అని మనకు తెలిసినప్పుడు కంపల్సరీగా అప్రాప్రియేట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ కూడా కిడ్నీ స్టోన్ యొక్క సైజుని బట్టి, అట్లాగనే కిడ్నీలో ఎక్కడ ఉంది దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా నడుము నొప్పి కొలికి పెయిన్ అంటారు. కొలికి పెయిన్ అంటే రావడం పోవడం, వచ్చినప్పుడు వాంతులు, ఈ వాంతులతో పాటు జ్వరం రావచ్చు. ఇవి కిడ్నీకి సంబంధించినది. మూత్రనాళాల్లో అడ్డుపడినప్పుడు వచ్చే సమస్యలు. ఒకవేళ ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందులు ఉంటే మూత్రం ఎక్కువసార్లు వెళ్ళడం, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్రం తట్టుకుంటూ రావడము, ఫ్రీగా రాకపోవడము, మూత్రం లోపల మిగిలిపోయినట్టు వాళ్ళకి అనిపించడం, ఇలాంటివన్నీ ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందులు. ఒకవేళ ఏదైనా చెడు రకమైన గడ్డలు ఉంటే బరువు తగ్గడము, నడుము నొప్పి రావడము, ఆకలి లేకపోవడము, ఇలాంటివన్నీ మనము చెడు రకమైన గడ్డలు ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ మనము పేషెంట్లో చూస్తూ ఉంటాము. సో జనరల్గా కిడ్నీ సమస్యలు రావద్దు అని అంటే సరైన ఆహారం తీసుకోవాల్సి వస్తుంది.
కిడ్నీ అనేది పూర్తిగా పాడేంత వరకు దాని లక్షణాలు ఏం తెలియదు. ఓకే, ఓన్లీ 10% ఫంక్షనింగ్ ఉన్నప్పుడే దాని లక్షణాలు బయటపడతాయి. అంటే 90% డ్యామేజ్ అయిన తర్వాతనే దాని లక్షణాలు బయటపడతాయి. సో ఇది ఒక పెద్ద కన్సర్న్. ఇది మిగతా రోగాలలో ఎట్లా అంటే కొంచెం ఆర్గన్ డ్యామేజ్ కాగానే బయటపడుతుంటాయి. కాకపోతే కిడ్నీ అనేది పూర్తిగా పాడైన తర్వాతనే బయటపడుతుందన్నమాట. స్టార్టింగ్ ఫేజెస్లో ఏంటి అంటే కాళ్ళవాపులు రావడము, మొహం వాపు రావడము, తిన్నది అరగకపోవడము, వాంతులు కావడము, లాస్ట్ స్టేజెస్లో ఎట్లా అంటే మొస రావడం, ఓకే, గాలి తీసుకొని ఇబ్బంది కావడం, హికప్స్ రావడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నట్టు. ఓకే, అండ్ కారణాలు వచ్చేసేసి జనరల్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల అధిక మోతాదులో దీని కారణాలు ఇవే ఉంటాయి, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. అండ్ 10% ఆఫ్ ద సమస్యలు కిడ్నీ రాళ్ళ వల్ల ఉత్పన్నమవుతుంటాయి. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ మధ్యన చూస్తున్నది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్. అంటే మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళే పెయిన్ కిల్లర్స్ వాడి పనిలోకి వెళ్ళడము. ఓకే, మెడికల్ షాప్ వాళ్ళు కూడా పెయిన్ కిల్లర్ ఒకటి ఇస్తే వాళ్ళు తీసేసుకొని పనికి వెళ్ళడం జరుగుతుంది. సో దీనివల్ల లాంగ్ టర్మ్గా బాగా రోజులు వాడితే దీనివల్ల కిడ్నీ మీద సమస్యలు తలెత్తాయి. ఓకే, దాంట్లో కిడ్నీకి సరఫరా అయ్యే రక్తము బాగా తక్కువ అయిపోయి కిడ్నీకి రక్త సరఫరా తక్కువైపోయి కిడ్నీలు చిన్నగా అయిపోతాయి అన్నమాట. సో NSAID అబ్యూజ్ అంటాం మేము. సో దీనివల్ల కిడ్నీలు అనేది మెల్లమెల్లగా క్రమక్రమంగా చిన్నగా అయిపోయి పాడైపోతుంటాయి. ఇంకొంతమందిలో ఏంటంటే నెగ్లిజెన్స్ వల్ల, అంటే కిడ్నీలో స్టోన్ ఉంటుంది కానీ నొప్పి రావట్లేదు కదా అని నెగ్లెక్ట్ చేస్తారు, పడిపోయింది అనుకుంటారు. కానీ కిడ్నీ లోపల రాయి ఒక్కొక్కసారి ఏంటంటే ప్రతిసారి పెయిన్ ఉండకుండా ఉంటుందన్నమాట. సో కిడ్నీలో రాయి ఉన్నంత మాత్రం పెయిన్ ఉండాలని లేదు. కొన్ని రోజులు నొప్పి వస్తుంది, తర్వాత నొప్పి తగ్గిపోతుంది, మెల్లమెల్లగా కిడ్నీ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. సో మనము ప్రికాషన్స్గా తీసుకోవాల్సిన ఏంటి అంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు ఎక్కువ అధిక మోతాదులో తీసుకోవద్దు, ఓన్లీ 5 grams ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అంటే పప్పులో, కూరలలో వేసుకునే ఉప్పే తీసుకోవాలి. పచ్చళ్ళు తీసుకోవడం కానీ, పిక్కిల్స్ కానీ, చిప్స్ కానీ, బయట దొరికే కుర్కురే ప్యాకెట్స్ తినడము, ఇట్లాంటివి చేస్తుంటే ఏంటంటే సాల్ట్ ఇంటేక్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడి కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్. కిడ్నీ వ్యాధుల లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా మనం కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్ చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు, సలహాలను ఇప్పుడు చూద్దాం. అదర్ కోమార్బిడిటీ కండిషన్స్ అంటే డయాబెటిక్ హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అంటే షుగరు ఇప్పుడు ఉందనుకోండి, దాన్ని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ మెడిసిన్స్ అవి రెగ్యులర్గా వాడుకొని దాన్ని విత్ ఇన్ కంట్రోల్లో మెయింటైన్ చేయగలిగితే యాక్చువల్గా అది చాలా వరకు ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మిగిలిన ఆర్గాన్స్ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ బీపీ కూడా. సో అల్టిమేట్గా ఈ రెండింటిని మేనేజ్ చేయగలిగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ రెగ్యులర్ వాకింగ్, అంటే అట్లీస్ట్ పర్ డేకి ఒక 10,000 steps, తర్వాత రెడ్యూస్డ్ సాల్ట్ కంటెంట్, అంటే తక్కువ సాల్ట్ తీసుకోగలిగితే ఆబ్వియస్గా మనకి కిడ్నీ మీద స్ట్రెస్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది, మిగిలిన అట్లీస్ట్ మనం వాడే మందులు కూడా సరిగ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్మోకింగ్, ఆల్కహాల్ అట్లా ఏమైనా ఉంటే కంప్లీట్గా ఆపేయగలిగితే అది చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఏంటంటే డైరెక్ట్గా కిడ్నీ మీద స్ట్రెస్ పడకపోవచ్చు, కాకపోతే ఏంటంటే అంటే ఈ లైఫ్ స్టైల్ అబ్నార్మాలిటీ లైక్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఏంటంటే ఫర్దర్గా షుగర్ని కానీ బీపీని కానీ కంట్రోల్ తప్పే ఛాన్సెస్ని ఇస్తుంది. దానివల్ల ఫర్దర్గా డ్యామేజ్ అంటే సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్. థర్డ్ వన్, ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా ఉంటే వీ నీడ్ టు కంప్లీట్లీ స్టాప్ దోస్. ఫోర్త్ వన్, ఏమైనా అదేంటి పెయిన్ కిల్లర్స్ అంటారు, అంటే రెగ్యులర్గా చిన్న చిన్న పెయిన్స్ కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని దే స్టార్ట్ యూజింగ్ అనమాట. అంటే డైక్లోఫినాక్ అంటే స్పెసిఫిక్గా అని కాదు, దే ఆర్ మోర్ అంటే కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్ ఇట్ కాజెస్ మోర్ డ్యామేజ్ టు ది కిడ్నీ. సో అంటే మనం ఆ పెయిన్ కిల్లర్ని అవాయిడ్ చేయడం మంచిది. అంటే రెగ్యులర్గా యూస్ చేసేవాళ్ళు, అంటే అకేషనల్గా యూస్ చేసేది ఎప్పుడు ఇబ్బంది ఉండదు.
తర్వాత ఏంటంటే ఈ నేటివ్ మెడికేషన్ అంటారు కదా, మనకు రెగ్యులర్గా ఊళ్ళల్లో దొరికేవి, అంటే ఈ పసర మందులు అంటారు, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. వీటికి సంబంధించి మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే, ముఖ్యంగా మనం ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది వేడి ఉండే ప్రదేశం అన్నట్టు. సో ఈ వేడి వలన, అది కాకుండా మనం వాటర్ తక్కువ తీసుకోవడం వలన ఏమవుతుందంటే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్ళు కనుక మొదటి దశలోనే గుర్తించి వాటిని వాటర్ సరిగా తీసుకుంటూ కొన్ని ఆహార నియమాలు పాటిస్తున్నట్టయితే వాటిని రాకుండా మనం నివారించవచ్చు. తర్వాత ఇన్ఫెక్షన్స్కి వచ్చినట్టయితే స్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళలో మూత్రనాళం అనేది మగవాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. లెంత్ అనేది 4 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. దానివల్ల అది కాకుండా వెజైనా అండ్ యానస్ అనేది దగ్గరగా, వెజైనా, యానస్, యూరెత్రా 3 దగ్గరగా ఉండడం వల్ల మనకి యూరిన్లో అనేది ఆడవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇది కాకుండా ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కానీ కిడ్నీ సమస్యలు అనేది ఎక్కువగా వస్తుంటాయి. స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో రాళ్ళు రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. మగవాళ్ళలో ప్రోస్టేట్ సమస్యలు వచ్చేసి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రోస్టేట్ సమస్యలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఈ ప్రోస్టేట్ సమస్య వచ్చినప్పుడు ఎలా తయారవుతుందంటే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మూత్రం ఎక్కువసార్లు రావడం, రాత్రిపూట 1 లేదా 2 సార్ల కంటే ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తే బాగుండు అనే సెన్సేషన్ ఉండడం, అర్జెంటుగా వెళ్తే బాగుండు అనే సెన్సేషన్ ఉండడం, ఇలాంటివన్నీ మనం తట్టుకుంటూ వచ్చినట్టుగా ఆగి రావడం మూత్రం, ఇలాంటివన్నీ మనం ప్రోస్టేట్ సమస్యలు ఉన్నప్పుడు గమనిస్తాం అన్నట్టు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించగలరు. అది కాకుండా ఇంకా కిడ్నీలో క్యాన్సర్స్, ఆ క్యాన్సర్ అనేది మూత్ర వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్, అది కిడ్నీలో రావచ్చు, మూత్రనాళం ఇందాక చెప్పినట్టుగా యూరెటర్లో రావచ్చు, లేకపోతే మూత్రం సంచిలో రావచ్చు, ప్రోస్టేట్కి సంబంధించి రావచ్చు, లేదు అంటే టెస్టిస్కి కూడా రావచ్చు అన్నట్టు. సో ఇవి ఏంటంటే వంశపారంపర్యంగా కానీ, లేదు అంటే కొందరికి వంశపారంపర్యంగా కాకపోయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా కానీ నొప్పి కానీ, మూత్రంలో ఎర్రగా రావడం కానీ మూత్రము, లేదు అంటే మూత్రం మంట రావడం, ఇట్లాంటివి ఉంటే వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించగలరు. ఎండాకాలంలో అంటే వేసవికాలంలో మనము వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం అంతా కరీంనగర్ కానీ, గోదావరి కానీ, తర్వాత మంచిర్యాల, తర్వాత జగిత్యాల ఇట్లాంటి ఏరియా అంతా, ఇదంతా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు. దీనివల్ల మనకు చెమట ఎక్కువ పోతుంటుంది, అందుకోసం వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఇది తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ దాన్ని ట్రీట్ చేయించుకోవడం, స్టోన్స్ వచ్చిన వాళ్ళు తప్పకుండా వాటిని చికిత్స చేయించుకోవడం, ఇది ఈ 2-3 జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత వచ్చే కిడ్నీ వ్యాధులలో ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, తర్వాత కాళ్ళ వాపులు రావడం కానీ ఇట్లాంటి లక్షణాలతోటి ప్రజెంట్ అవుతున్నారు. తర్వాత కొంత ఎక్కువ వచ్చినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ తోటి ప్రజెంట్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు వాపులు రావడం, కాళ్ళ వాపులు రావడము, ముఖం వాపులు రావడము, తర్వాత యూరిన్ తక్కువ రావడం, ఇట్లాంటి మనకు కనబడుతుంటాయి. వాళ్ళు తొందరనే టెస్ట్ చేయించుకోవడం, దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఎక్కువ మితాహారము, ఒక ఏజ్ దాటిన వాళ్ళు మితాహారం తినడం కానీ, దాని తగ్గట్టుగా అంటే ఈ మధ్యకాలంలో డైటింగ్ అని, ఓన్లీ ప్రోటీన్ డైట్ అని, ఓన్లీ అంటే డిఫరెంట్ డైట్స్ ఈ వాట్సాప్లలో వచ్చే న్యూస్ తోటి, తర్వాత వేరే న్యూస్లలో వచ్చే వాటితోటి చేస్తున్నారు. అట్లాంటిది కిడ్నీకి ప్రమాదకరము. ఎక్కువగా కంప్లీట్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మన దగ్గర మాత్రం కిడ్నీస్ ఫెయిల్ అవ్వడానికి ఇన్ఫెక్షన్స్ కారణం, తర్వాత స్టోన్స్ కారణం అవుతున్నాయి. స్టోన్స్ వచ్చిన వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయడం, పెయిన్ లేదు కదా అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల కిడ్నీలు చెడిపోయే లెవెల్కి పోతున్నది. దాన్ని అవాయిడ్ చేయాలంటే తప్పకుండా చూయించుకొని దాన్ని చికిత్స చేయించుకోవడం ఇంపార్టెంట్. కిడ్నీ డిసీజ్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా.
అయితే ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విఫలంగా వివరించనున్నారు. కిడ్నీ వ్యాధితో ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుందంటున్నారు డాక్టర్లు. సో షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, లేదంటే ఇలా ఒబీస్గా ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ యాక్టివిటీ లేని వాళ్ళు ఏంటంటే ఒక వయసు దాటాక, ఒక 30 సంవత్సరాలు దాటాక ప్రతి ఏడాది లేదా ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అయినా సరే కిడ్నీకి సంబంధించిన టెస్ట్ చేసుకోవడం బెటర్. మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరెక్ట్గా చేశారు, కిడ్నీ టెస్ట్ లేదు అన్నప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్కి మినిమం రిపీట్ చేసుకోవాలి. అర్లీగా డయాగ్నోస్ చేయాలి అంటే సిమ్టమ్స్ ఏమి ఉండవండి, లక్షణాలు ఏమి ఉండవు కిడ్నీ జబ్బుకి. కిడ్నీ జబ్బులో చాలా స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 స్టేజే ప్రమాదకరం. మనం 1 and 2 స్టేజ్లో కనుక పేషెంట్ని కనుక కనుక్కోగలిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తే కిడ్నీ జబ్బు అనేది తగ్గిపోతుంది. 3, 4 స్టేజెస్లో కనుక మనం బయటపడితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు అవి పెరగకుండా డయాలసిస్ స్టేజ్కి రాకుండా ఎంతకాలం, కనీసం ఒక 10-15 ఏళ్ళు ఇంకా పెంచవచ్చు. అంటే మీ జీవిత కాలంలో మీరు డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా దాన్ని కాపాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వాటర్. ఎక్కువ తాగినా ప్రమాదమే, తక్కువ తాగినా ప్రమాదమే. ఇప్పుడు చాలామంది టీవీలో చెప్పేస్తున్నారు మనకి ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోండి అని. పేషెంట్స్ 4 లీటర్స్, 5 లీటర్స్, 7 లీటర్స్ అంతంత వాలంటరీ ఇంటేక్ అవసరం లేదండి. మనం చేసే యాక్టివిటీ బట్టి వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఎండలో పనిచేసే వాళ్ళు, ఫీల్డ్ వర్క్ వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ఎక్కువ డీహైడ్రేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఒక 3 to 4 మ్యాక్సిమం ఒక 4.5 లీటర్స్ వరకు తాగొచ్చు. ఇంట్లో కూర్చునే వాళ్ళు, లేదంటే టీవీల ముందు కూర్చునే వాళ్ళు, ఇంట్లో నార్మల్ జాబ్ చేసుకునే వాళ్ళు, ఏసీ కింద కూర్చుని పనిచేసే వాళ్ళకి 4 లీటర్స్ 5 లీటర్స్ తాగడం వల్ల ఏం ఉండదండి. ఈ వాటర్ అంతా వెళ్ళి ప్రతి అవయవంలో చేరుతుంది. అలాగలాగా బ్రెయిన్లో చేరి సోడియం లెవెల్స్ తగ్గిపోయి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ అనేది మన బాడీలో సాల్ట్, వాటర్, అలాగే ఎలక్ట్రోలైట్స్ అంటే లవణాలు, సోడియం, పొటాషియం, అలాగే ప్రోటీన్ వల్ల వచ్చిన మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్స్ని కంట్రోల్ చేయడానికి వాడతాం. సో వీటిలో ఏమైనా మనం డిజార్డర్గా తీసుకుంటే, ఎక్కువ సాల్ట్ తీసుకున్నా, ఎక్కువ వాటర్ తీసుకున్నా, తక్కువ వాటర్ తీసుకున్నా, తక్కువ సాల్ట్ తీసుకున్నా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ అవయవం పాడైనా సరే కిడ్నీ అనేది సెకండరీగా మనకి పాడవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా వేరే ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్నప్పుడు కూడా కిడ్నీ టెస్ట్కి చేసుకోవాలి. ఇదే కాక చాలామంది నొప్పి మాత్రలు అనేవి చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే మనకున్న సైకలాజికల్ డిప్రెషన్కి వీటికి ఒళ్ళు నొప్పులు అనేవి చాలా సహజంగా చాలా కామన్గా వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ప్రతి ఆర్ఎంపీ దగ్గరకు లేదంటే లోకల్ ప్రాక్టీషనర్స్ దగ్గరకు వెళ్తారు. పేషెంట్ బాధ భరించలేక వాళ్ళు ఖచ్చితంగా ఒక నొప్పి మాత్ర రాస్తారు, వీళ్ళు వేసుకుంటారు. క్రమేణా ఏమవుతుంది, ఈ నొప్పి మాత్రలు కానీ ఇవన్నీ కూడా కిడ్నీ నుంచే బయటికి రావాలి. సో వాటి మెటబాలిజం వల్ల వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కిడ్నీని డ్యామేజ్ చేసి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కువగా నొప్పి మాత్రలు వాడడం అనేది తప్పు. మీరు ఒకసారి అలాంటి పరిస్థితిలో ఉంటే కన్సర్న్ ప్రాబ్లం ఎక్కడైతే మీకు పెయిన్ వస్తుందో దానికి సంబంధించిన కన్సల్టెంట్ సూపర్ స్పెషలిస్ట్ను కలిస్తే వాళ్ళు దానికి టెస్టులు చేసి అందులో ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తే నొప్పి తగ్గుతుంది. హెల్తీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ చూసుకోవాలండి. డైలీ ½ an hour వాకింగ్ చేయడము, ఓకే, అట్లీస్ట్ 5 times a week ఎక్సర్సైజ్ చేయడము, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, సేంద్రియ పద్ధతిలో చేసిన కూరగాయలనే ఎక్కువ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ మధ్యన ప్రతి దాంట్లో మిల్క్లో కానీ, గుడ్డులో కానీ, కూరగాయల్లో కానీ పెస్టిసైడ్స్ బాగా వాడుతున్నారు. సో దాని ఇమీడియట్ ఎఫెక్ట్ లివర్ ఇంకా కిడ్నీ మీద ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ ఇంకా లివర్ ప్యూరిఫై చేస్తాయి కాబట్టి. సో అది చూసుకోవాలి మనం. పెస్టిసైడ్స్ లేని పదార్థాలనే తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. అండ్ వైట్స్ ఎట్లా అంటే రైస్, ఓకే, షుగర్, మైదా, సాల్ట్, పాలు ఇవన్నీ తక్కువ మోతాదులో తీసుకుంటే బాడీకి మంచిది, అదేవిధంగా కిడ్నీ కూడా మంచిది. సో కిడ్నీ అని సపరేట్గా కాకుండా బాడీకి ఏదైతే బెటర్గా ఉంటుందో అది కూడా కిడ్నీకి బాగానే ఉంటుంది. అండ్ వాటర్ కూడా చాలామంది ఏంటంటే అదేదో ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాగా వాటర్ ఎక్కువ తీసుకుంటుంటారు. వాటర్ ఎక్కువ తీసుకునే అవసరం లేదు. మనకు దాహం ఎప్పుడు వేస్తుందో అప్పుడు వాటర్ తీసుకొని, సింపుల్ లాజిక్ ఏంటంటే బాడీ వెయిట్ ఇంటూ 40 ml. బాడీ వెయిట్ సపోజ్ 50 kgs ఉందనుకోండి, ఇంటూ 40 అంటే 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది అదే పనిగా లీటర్ వాటర్ తీసుకుంటారు. అట్లా తీసుకుంటే కూడా కిడ్నీ మీద ఎక్కువ లోడ్ పడి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కిడ్నీ వ్యాధులు వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యం చక్కగా ఉన్నట్లే లెక్క. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామాన్ని క్రమపద్ధతిలో చేయాలట. కనీసం 40 నిమిషాల పాటు నడవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అలాగే సరైన నిద్ర ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. కిడ్నీ జబ్బులు వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం కిడ్నీ జబ్బులు వచ్చిన వారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. జనరల్గా కిడ్నీ సమస్యలు రావద్దు అని అంటే సరైన ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రోటీన్ కంటెంట్ అనేది సరైన మోతాదులో, అంటే ఒక మనిషి తన బరువుకి 1 కేజీకి 1 గ్రాము లేదా 75 గ్రామ్స్ అలా పర్ డే తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉప్పు కూడా తీసుకోకూడదు. మ్యాక్సిమం 1 or 2 టీ స్పూన్స్ కంటే కూడా ఉప్పు తక్కువ తీసుకోవాలి. అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాటీ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ పేషెంట్ బీపీ ఉంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ రాళ్ళ గురించి ఏనంటే ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ కూడా తీసుకోకూడదు. అంటే మాంసాహారం ఫుడ్ ఇలాంటివి తక్కువ తీసుకోవాలి. జనరల్గా ఈ ఆకుకూరలు వచ్చేసరికి కొంచెం టమాటో ఆకుకూరల్లో ఆక్సలేట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే టమాటాలు, ఆకుకూరలు, ఉప్పు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ తీసుకుంటే రాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. వీటన్నిటితో పాటు ఎక్కువ వాటర్ కూడా, అధిక కంటెంట్లో వాటర్, మినిమం 3 లీటర్స్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ రాళ్ళు రాకపోవడం ఇవన్నీ ఉంటాయి. ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు అంటే అవి ఏజ్తో పాటు వస్తుంది కాబట్టి దానికి సరైన ఈ ప్రోస్టేట్ లక్షణాలు ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు, మరీ పెద్దగా ఉంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూశారు కదా, ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు కిడ్నీ ప్రాబ్లమ్స్పై సమగ్ర అవగాహన కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.